నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం। భారతీయ వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతున్న ప్రస్తుత తరుణంలో రైతు ముందున్న ప్రత్యామ్నాయ పరిష్కార మార్గం ప్రకృతి వ్యవసాయం। ఇందులోనూ కొన్ని సాధక బాధలు ఉన్నాయి। ప్రకృతి సాగు పద్ధతులను అనుసరించే రైతులు ప్రకృతి ఎరువులను తయారు చేసుకుంటున్నారు సరే, కానీ వాటిని సరైన క్రమంలో మొక్కలకు అందించడం లేదు। దీని ప్రభావం దిగుబడిపై పడుతోంది। దీంతో రైతు కష్టానికి ఖరీదు దక్కడం లేదు। ఈ నేపథ్యంలో ప్రకృతి విధానంలో తయారైన ద్రవరూప ఎరువులను పంటలకు అందించేందుకు ద్రావణ ఎరువుల సరఫరా విధానాన్ని యాదాద్రి జిల్లాకు చెందిన ప్రకృతి వ్యవసాయ రైతు జిట్టా బాలరెడ్డి రూపొందించారు। ఈ విధానంపై ఇవాల్టి నేలతల్లి ప్రత్యేక కథనం। రైతులు స్థానికంగా లభించే వనరులతో ప్రకృతి ఎరువులను తయారు చేసుకోవడం ఒక ఎత్తైతే, వాటిని సరైన సమయంలో పంటలకు అందించడం మరో ఎత్తు। తన శ్రమనే పెట్టుబడిగా పెట్టిన రైతు ఒక్కోసారి అనుకున్న దిగుబడులు సాధించగా అసంతృప్తికి గురవుతూ ఉన్నాడు। ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాలుగా ప్రకృతి విధానంలో పంటలు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ రైతు జిట్టా బాలరెడ్డి రైతు ప్రయోజనాల దృష్ట్యా నూతన విధానాన్ని రూపొందించారు। అదే ద్రావణ ఎరువుల సరఫరా విధానం। అసలు ప్రకృతి వ్యవసాయం అనేది మంచిదే కానీ, అంటే విషరహిత ఆహారం తినంటే మంచిదే కానీ రైతు ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయా, అసాధ్యమవుతుందా అనే ప్రశ్న కొంతమంది, అంటే పారిశ్రామికవేత్తల తరఫున, అంటే రసాయనిక వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో పారిశ్రామికవేత్తల తరఫున కొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రశ్నను మళ్ళీ రైతు సమాజంలోకి వదిలిపెడుతున్నారు। వాస్తవానికి ఏంటంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆచరణలోకి వచ్చిన అనేక సమస్యలు అనేక మంది ఆచరణ ఇది అబద్ధము, ప్రకృతి వ్యవసాయం వల్ల ఉత్పత్తి సాధించడం సాధ్యమే అని చెప్పేసి అర్థమైంది। ఇప్పుడు అందులో మనకు ఒక బలమైన ఉదాహరణ మనం చెప్పుకోవాలనుకుంటే క్యూబా గురించి అందరికీ తెలుసు। క్యూబా ఒక చిన్న దేశము, ఆ దేశంలో చెరుకు తప్ప మరేం పండదు। వాస్తవానికి వాళ్ళు మొత్తం వ్యవసాయ ఉత్పత్తులకి రష్యా మీద ఆధారపడేవాళ్ళు। 90వ దశకం తర్వాత రష్యా పతనం అవడంతో క్యూబా ఆహారపు కొరతలు తీవ్రంగా ఎదుర్కొంది। ఆ కాలంలో వాస్తవానికి వాళ్ళు అంటే అన్నము రామనే పరిస్థితి ఎదుర్కొన్న స్థితి నుంచి క్యాస్ట్రో నాయకత్వంలో అక్కడ పట్టణ వ్యవసాయము, మిద్దె తోటల ఆచరణ అనేది ముందుకు తీసుకొచ్చి కేవలం 3 సంవత్సరాల లోపల వాళ్ళు స్వయం పోషకంగా తయారు కాగలిగారు। ఈ స్వయం పోషకత్వాన్ని సాధించడానికి వాళ్ళు వినియోగించిన పద్ధతి ప్రకృతి వ్యవసాయమే। సూక్ష్మజీవుల్ని అభివృద్ధి చేసి నేలలోకి పంపడం ద్వారా వాళ్ళు ఆశించిన దిగుబడిని సాధించడమే కాదు, అనతి కాలంలోనే కేవలం 3 ఏళ్ల లోపలనే వాళ్ళు మిగులు దిగుబడిని సాధించిన చరిత్ర నమోదైంది। అంటే క్యూబా ఆహార కొరత ఎదుర్కొని పూర్తిగా మళ్ళీ అంటే ఆ సంక్షోభంలోంచి బయటపడడం కోసము అమెరికా తనను ఆశ్రయిస్తుందేమో అని ఆశించిన కండిషన్లో స్వయం పోషకం అవటాన్ని జీర్ణించుకోలేక, అంటే దాన్ని సందేహించి ఒక శాస్త్రవేత్తల బృందాన్ని క్యూబాకు పంపిస్తే వాళ్ళు అక్కడ వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు। చివరికి వాళ్ళు ఒక నివేదికను రూపొందించి అమెరికా ప్రభుత్వానికి అందించడంతో పాటు ది గ్రీనింగ్ ఆఫ్ రెవల్యూషన్ అనే ఒక పుస్తకాన్ని కూడా వెలువరించారు। దాన్ని బట్టి మనకేంటంటే ప్రకృతి వ్యవసాయం అనేది ఖచ్చితంగా ఫలితాలను ఇచ్చేది అనేది అర్థమవుతుంది। కాబట్టి అయితే దీంట్లో వస్తున్న సమస్యలు ఎందుకు, రైతు ఆశించిన దిగుబడి ఎందుకు పొందలేకపోతున్నాడంటే మొక్క దాని జీవిత కాలాన్ని బట్టి, దాని పరిమితిని బట్టి, అంటే పంట జీవిత కాలాన్ని బట్టి దానికి పోషకాలను సకాలంలో అందించడం మీద దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది। ఎప్పుడైతే ఈ పోషకాల చక్రం కనుక దెబ్బతింటుందో రైతు ఆశించిన దిగుబడి అందడానికి అవకాశం లేదు, ఆ దిగుబడిని అతను సాధించలేడు। దిగుబడిని సాధించాలనుకుంటే పంటకు నిరంతరం పోషకాలను అందించాల్సిన
అవసరం ఉంటుంది. అయితే ఇవాళ మనం రూపొందించుకున్న ప్రకృతి వ్యవసాయ విధానం లోపల వివిధ పద్ధతుల్లో ఇప్పుడు డాక్టర్ నమ్మరవార్ గారు రూపొందించిన అమృత కైరసాలు కానీ, సుభాష్ పాలేకర్ రూపొందించిన జీవామృతం కానీ, అలాగే ఇప్పుడు కొరియాలో అనుసరిస్తున్న చౌహాన్ క్యూ పద్ధతిలో వినియోగించే ఐఎంఓలు కానీ, లేకపోతే ఫిష్ అమినో యాసిడ్ కానీ, ఇతర ప్లాంట్ జ్యూసు, ఫర్మెంటెడ్ ప్లాంట్ జ్యూసు, ఫర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూసు, ఇట్లాంటివన్నీ కూడా ద్రవ రూపంలోనే ఉంటాయి. ఈ ద్రవ రూపంలో ఉన్న ఎరువుల్ని మొక్కకు తీసుకెళ్ళి పోయటం అనేది రైతుకు చాలా శ్రమతో కూడుకున్న పని అయిపోతుంది. అంతేకాకుండా ఒకవైపు వ్యవసాయ రంగంలో కూలీల కొరత కూడా చాలా తీవ్రంగా ఏర్పడి ఉన్నది. కాబట్టి ఈ పోషక చక్రాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించడానికి ఈ సమస్య ఆటంకంగా మారింది. దీంట్లో ఇది అంటే దాదాపుగా గత 10 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయ ఆచరణలో ఉన్న నేను ఇది పరిశీలించినప్పుడు దీనికి ఒక నివారణ కనిపెట్టాలి, దీనికి ఒక ప్రత్యామ్నాయాన్ని రూపొందించుకోవాలి అని ఆలోచిస్తూ వస్తున్నాము. తక్కువ శ్రమతోటి వీలైనంత ఎక్కువ పరిమాణంలో అంటే మొక్కకు అవసరమైన పరిమాణంలో ఎరువుల్ని అందించే ప్రక్రియ ఏదైనా రూపొందించాలనే ఆలోచనతోటి ఈ ద్రావణ ఎరువుల సరఫరా విధానాన్ని అమేయ కృషి వికాస కేంద్రం రూపొందించడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా పలు రకాల ప్రయోగాలు చేసిన తర్వాత చివరగా ఈ భారీ మొత్తంలో అంటే దాదాపు ట్యాంకు తోటి తయారు చేసి దాన్ని అవసరమైన మేరకి 1000 లీటర్లను కూడా ఒకేసారి సరఫరా చేసే పద్ధతిని రూపొందించడం జరిగింది. అనుకున్న దిగుబడి రైతు సొంతం చేసుకోవాలంటే పంటలకు సకాలంలో పోషకాలను అందించాలి. పోషకాల చక్రం దెబ్బతినకుండా రైతు జాగ్రత్త పడాలి. ద్రవరూప ఎరువులను ప్రతి మొక్కకు అందించడం శ్రమతో కూడుకున్న పని. అంతేకాదు కూలీల కొరత ప్రస్తుతం రైతుకు పెద్ద సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో రైతు బాలరెడ్డి రూపొందించిన విధానంతో తక్కువ శ్రమతో వీలైనంత ఎక్కువ పరిణామంలో ఎరువులను అందించవచ్చు. ఇదే విధానాన్ని గత 3 సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో ప్రయోగిస్తూ విజయవంతంగా పంటల సాగు చేస్తున్నారు ఈ రైతు. 1000 లీటర్ల ద్రావణాన్ని కూడా పంటలకు ఒకేసారి అందిస్తున్నారు. ఇప్పుడు మీ ముందు కనబడుతున్నది జీవన ఎరువుల ట్యాంకు. జీవన ఎరువుల ఈ ట్యాంకు విస్తృతి లెక్క పెట్టుకున్నట్టయితే పొడవు ఒక 25 ఫీట్లు ఉంది, వెడల్పు ఒక 20 ఫీట్లు ఉంది, అలాగే డెప్త్ 6 ఫీట్లు ఉంది. నీటి ఘనపరిమాణాన్ని కొలతబెట్టినప్పుడు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ లోతును లెక్కేసుకుంటే దాని ఎన్ని చదరపు అడుగులు అనేది లెక్కకు వస్తుంది. దాదాపు ఈ ట్యాంకు సామర్థ్యము 90,000 లీటర్లు. ఇప్పటి వరకు రైతు జీవామృతం చేసుకోవాలనుకుంటే డ్రమ్ములు కొనుక్కొచ్చుకొని ఆ డ్రమ్ములలో కలుపుకొని ఆ డ్రమ్ముల నుంచి మళ్ళీ దగ్గరికి తీసుకుపోయి పోసుకునే పరిస్థితి ఉండేది. అది కూడా అంటే పరిమిత మొత్తంలో మాత్రమే తయారు చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 90,000 లీటర్లు అనుకుంటే మనము ఒక 20 ఎకరాలకి దీని నుంచి జీవన ఎరువుల్ని మనం క్షేత్రానికి అందించే సామర్థ్యము ఈ ట్యాంకుకు ఉంది. అంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయ సంబంధించిన వాళ్ళు కొంతమంది చెప్పే ప్రకారము ఎకరానికి 200 లీటర్లు, ఎకరానికి 600 లీటర్లు అంటున్నారు. అట్లా లెక్కేసుకున్నా కానీ ఇప్పుడు ఎకరానికి 1000 లీటర్లు అనుకుంటే కూడా 90 ఎకరాలకు సరిపోయే సామర్థ్యము ఈ ట్యాంకుకు ఉంది. ఈ ట్యాంకు నిర్మాణానికి విషయంలోకి వస్తే ముందు జేసీబీ తీసుకొని పొడవు ఎడల్పు గోతు తీసుకున్న తర్వాత దీని మీద వేసిన కవర్ ఏదైతే ఉందో నీరు ఇంకిపోకుండా కవరు వేసుకున్నాము. ఈ కవర్ను వేసుకోవటానికి మళ్ళీ ఏటవాలుగా లోపలికి పారతోటి చెక్కుకోవటం జరిగింది. తర్వాత 6,000 రూపాయలతోటి ఈ కవర్ తీసుకొచ్చేసి కవర్ పరిచేసి అడుగున మూలలో దగ్గర కొంచెం బరువులు పెట్టడం జరిగింది. ఇది అంటే నిర్మాణానికి సంబంధించిన
విషయము ఇక్కడతో అంటే బహుశా అర్థమై ఉంటుంది రైతు సోదరులకు అనుకుంటున్నాను. ఇది నిర్మాణానికి సంబంధించిన విషయం. తర్వాత ఏంటంటే దీంట్లో మా పశువులశాలలో ఉత్పత్తి అయ్యే పేడ రోజు 5 తట్టలు 10 తట్టలు పేడ వస్తే ఆ పేడ తీసుకొచ్చి దీంట్లో వేయటము. ఆ పేడలో తగు పరిమాణంలో పూట నీళ్లు నింపేసిన తర్వాత మేము ఇక్కడ అనుసరిస్తున్న పద్ధతి ఏంటంటే మేము కేవలము ఒక జీవామృత విధానాన్ని అనుసరించట్లేదు. ఆయా పంటలకు అవసరమైన పోషకాలు ఏ రూపంలో అందుతాయి అనుకుంటే ఆ విధానానికి వెళ్తున్నాం. కాబట్టి జీవన ఎరువుల మదర్ కల్చర్స్ను తెచ్చుకొని వాటిని విస్తృతపరిచి వాటిని దీంట్లో కలిపేసేస్తే మొత్తంగా అన్ని రకాల సూక్ష్మజీవులతో కూడిన జీవన ఎరువు ఇక్కడ ఒక సమీకృత రూపంలో తయారవుతుంది. దీన్ని మనము అంటే నేరుగా డ్రిప్పుకు అనుసంధానించే పద్ధతి ఒకటి, అలాగే పశుగ్రాసాలు అవి పెంచుకోవడానికి రెయిన్ గన్ ద్వారా పంపిణీ చేసే విధానము, మామూలుగా మాగాణి పంటలకు కాలువ ద్వారా ఇచ్చే విధానము. ఏదైనా కానీ ఏంటంటే దీంట్లో ఉన్న జీవన ఎరువు ఫామ్ ఫండ్లో ఉన్న యంత్రం ద్వారా అంటే ఫామ్ ఫండ్లో ఉన్న పంపుకు అనుసంధానం చేయడం ద్వారా ఎలాంటి అంటే ఇక్కడ అదనంగా మోటార్ వాడకుండా అదనపు విద్యుత్ శక్తి అవసరం లేకుండా నేరుగా పంపిణీ అవుతుంది. అది డ్రిప్ తోటి మొక్కలకి ఇచ్చుకోవచ్చు, అంటే పశుగ్రాసానికి ఇచ్చినప్పుడు రెయిన్ గన్ ద్వారా ఇచ్చుకోవచ్చు, అలాగే పంట పొలానికి ఇచ్చుకున్నప్పుడు మెరుగు ద్వారా వెళ్ళిపోతుంది. అంటే ఈ 3 విధాలుగా కూడా దీన్ని పంపిణీ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎక్కడ కూడా అంటే మన వ్యక్తిగత శ్రమ యొక్క అవసరం లేకుండా పోయింది. కేవలం మనము అంటే ఇంతకు ముందులాగా డ్రమ్ముల్లో ఎత్తుకొని డ్రమ్ముల్లో లేదా ట్యాంకర్లో నింపుకొని లేదా ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టుకొని అంటే ఇబ్బడి ముబ్బడి ఖర్చు పెట్టి పంపిణీ చేయాల్సిన అవసరం లేకుండా కేవలం తాను వాడుతున్న ఫామ్ ఫండ్ మోటార్ ఆధారంగానే ఇది పంపిణీ చేయడానికి విధానం అనేది రూపొందించడం జరిగింది. 25 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పు, 6 ఫీట్ల లోతుతో దాదాపు 90,000 లీటర్ల సామర్థ్యంతో జీవన ఎరువుల ట్యాంకును నిర్మించుకున్నారు. 20 ఎకరాలకు జీవన ఎరువులను అందించే సామర్థ్యం ఈ ట్యాంకుకు ఉంది. మరి ఈ ట్యాంకు నిర్మాణాన్ని ఎలా చేశారు, పాటించిన మెలకువలేంటో రైతు మాటల్లోనే విందాం. జీవన ఎరువులు సరఫరా చేసేటప్పుడు ఎదురయ్యే సమస్యల్లో ఒకటి ఏంటంటే ఈ పేడలో ఉండే అణువులు కానీ ఈ జీవన ఎరువులు తయారు చేసేటప్పుడు వినియోగించే పదార్థాల్లో ఉండే అణువులు కానీ మనకు డ్రిప్లో వెళ్ళి డ్రిప్ పైప్ లైన్లో అంటే డ్రిప్ లైన్స్ కనుక బ్లాక్ అయిపోయే ప్రమాదం ఉంది కానీ అది కూడా ఒక సమస్య. కాబట్టి ఏంటంటే దీన్ని చేయడానికి ఏంటంటే మొదట అంటే ప్రతిదీ కూడా అంటే సులభంగా రైతు స్థాయిలో రైతు తయారు చేసుకోవాలనే ఉద్దేశంతో మనము దీన్ని రూపొందించడం జరిగింది. దీనికోసం మొట్టమొదట ఒక ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకున్నాం, 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకున్నాం. దానికి ఒక ఐరన్ పైపు కాల్చి రంధ్రాలు పెట్టడం జరిగింది. మొత్తంగా కూడా పైపు చుట్టూ ప్రతి 6 అంగుళాలకు ఒక రంధ్రం వచ్చేటట్టుగా మొత్తంగా రంధ్రాలు చేసేసి దానికి 80 మైక్రాన్స్కి సంబంధించిన ఒక ప్లాస్టిక్ వలను సంచిగా గుట్టి దాంట్లో దిగేయటం జరిగింది. ఇది ఇక్కడ మొదటి దశ ఫిల్టరు అయిపోతుంది. మొదటి వడపోత ఇక్కడ జరిగిపోయిన తర్వాత మళ్ళీ రెండో వడపోతను కూడా రూపొందించడం జరిగింది. రెండో వడపోతకు సంబంధించి ఇది మామూలుగా ఒక 3 ఇంచుల పైపు, ఈ 3 ఇంచుల పైపుకి ఒక రెడ్యూసరు ఏర్పాటు చేసి ఇటు కింద వైపు ఒక ఎండ్ క్యాప్ పెట్టేసేసి దీనికి కూడా హోల్స్ పెట్టేసి చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఒక ఫుడ్ వాల్ దీంట్లో ఉంటుంది. దీనికి మళ్ళీ సేమ్ అదే పరిమాణంలో ఉండే అదే మైక్రాన్స్లో ఉండే సంచి జాలి సంచిని కుట్టి దీనికి అమర్చడం జరుగుతుంది. ఇది మొత్తంగా కూడా దీంట్లోకి వెళ్ళిపోతుంది. దీనికి ఇక్కడ ముడేసుకుంటే దీంట్లోంచి ఇక మళ్ళీ ఇక్కడ సీల్ అయిపోతుంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ డ్రమ్ములో వదిలేస్తాం. దీనికి సపోర్ట్గా ఉండడం కోసము మామూలుగా ఐరన్ రాడ్ ఒకటి పెట్టడం జరిగింది. ఐరన్ రాడ్ పెట్టడంలో మరొక ఉద్దేశం ఏంటంటే ఈ ఐరన్ రాడ్కి సంబంధించి ఏంటంటే దీన్ని రాడ్ దాంట్లో అవమూత్రంతో చర్య జరపడం వల్ల ఐరన్ సంబంధించిన అణువులు కూడా దాంట్లో రిలీజ్ అవుతాయి. దానివల్ల
అంటే అది కూడా పోషకంగా మారుతుంది. ఇనుము కూడా మొక్కలకు వెళ్ళాల్సిన పోషకాల్లో ఒకటి భాగం అవుతుంది కాబట్టి ఒకటి దాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది, రెండోది ఈ రకంగా ఉపయోగపడుతుంది అనేది. తర్వాత ఇక్కడ నుంచి ఈ పైపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బాల్వాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ బాల్వాల్ ఎందుకంటే మోటార్ ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్గా నిరంతరాయంగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు జీవన ఎరువు అధిక మొత్తంలో వెళ్ళడం కూడా కొన్నిసార్లు మన పంటలకు హాని చేకూరుస్తుంది. అంటే ఎంత బలవర్ధకమైందైనా కానీ అది తీసుకోవాల్సిన పరిమాణంలోనే తీసుకోవాలి కాబట్టి ఆ పరిమాణాన్ని నియంత్రించడానికి ఇక్కడ బాల్వాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మోటార్ ఆన్ చేసి బాల్వాల్ ఓపెన్ చేస్తే ఇక జీవన ఎరువు సరఫరా అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకు అవసరమైన పరిమాణంలో వెళ్ళింది అనుకున్నప్పుడు దీన్ని బాల్వాల్ని ఆపేస్తే సరఫరా అనేది నిలిచిపోతుంది. దాదాపుగా 20 నిమిషాలకి ఇంచున్నర ద్రావణ ఎరువు పైకి అంటే మొక్కలకి వెళ్తుంది. ఈ ట్యాంకు పరిమాణాన్ని బట్టి కనుక చూసుకున్నట్టయితే 1 ఇంచు వెళ్తే దాదాపు 1400 లీటర్లు మొక్కలకు అందటం అనేది జరుగుతుంది. తర్వాత ఈ పైపు కొనసాగింపుగా ఇక్కడి నుంచి వెళ్ళి దీన్ని తీసుకెళ్ళి ఇది ఫామ్ పాండ్లో లోపల మోటార్ ఉంది. ఆ మోటార్కి మళ్ళీ మనము మోటార్ ఫుట్బాల్కు దగ్గర ఒక 30 అంగుళము నెప్పలు ఏర్పాటు చేసి ఆ నెప్పలకు ఈ పైపును అనుసంధానించడం జరిగింది. ఇప్పుడు మోటార్ ఆన్ చేసినప్పుడు ఫుట్బాల్ ద్వారా ఫుట్బాల్ వాటర్ను పీల్చుకోవటం అనేది జరుగుతుంది. ఆ పీల్చుకునేటప్పుడు దీంట్లోంచి కూడా పీల్చుకుంటుంది. ఇదంతా కూడా ఒక చిన్న పీడన శక్తి వినియోగం అనే భౌతిక శాస్త్ర సూత్రం ఆధారంగా దీన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా అంటే అదనపు యంత్రాల వినియోగం అనేది ఉండదు, అదనపు ఖర్చుకు సంబంధించిన సమస్య ఉండదు. పీడన శక్తి ద్వారా రెండో ట్యాంకులో ఉన్న ద్రావణ ఎరువుల్ని పీల్చుకొని అది మొక్కలకి మామూలు రెగ్యులర్గా ఉన్న నీళ్ళతో పాటు సాధారణ నీళ్ళతో పాటు జీవన ఎరువులు కలిసి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇక ఇప్పుడు మొదటి 2 దశల వడపోత గురించి మాట్లాడుకున్నాం. 3వ దశ వడపోత అనేది మళ్ళీ ఈ ఫిల్టర్ దగ్గర జరుగుతుంది. 3వ వడపోత అనేది ఈ డ్రిప్ లైన్కి సంబంధించిన ఫిల్టర్ దగ్గర అవుతుంది. ఇది 100 మైక్రాన్స్కి సంబంధించిన ఫిల్టర్ దీంట్లో ఉంటుంది. 3వ వడపోత అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది మనకు దానికి సంబంధించిన ఆయా పేడ అణువులు లేదా లోపల ఉన్న వ్యర్థాలకు సంబంధించిన అణువులు ఇక్కడ కనబడుతున్నాయి. ఇది 100 మైక్రాన్స్కి సంబంధించిన ఫిల్టర్. అప్పుడప్పుడు దీన్ని కడుక్కొని శుభ్రం చేసేసుకొని మళ్ళీ నీటిలలో దీన్ని శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ పెట్టి బిగించుకోవటం అనేది జరుగుతుంది. ఈ 3 దశల వడపోత వల్ల ఇక మనకి ఎట్లాంటి డ్రిప్పులలో అవరోధాలు ఏర్పడే అవకాశాలు అనేటివి ఏమాత్రం కూడా ఉండదు. జీవన ఎరువులు తగు మోతాదులో ఇవ్వకపోవటం ద్వారానే రైతుకు దిగుబడి అనేది రావట్లేదు. ఈ పద్ధతి కనుక అనుసరించినట్టయితే పంటను చూసుకుంటూ ఎగుడు దిగుడు అయినప్పుడు కూడా అవసరమైన మేరకి వెంటనే ఇవ్వచ్చు. దాని మొత్తంగా ఈ ఎకరం పొలానికి ఇవ్వటానికి 20 నిమిషాల సమయం చాలు. ఎందుకంటే 20 నిమిషాల లోపట మనకు 1400 లీటర్ల పైన వెళ్తుంది. 1400 చిల్లర లీటర్లు మొత్తానికి 1400 లీటర్లు వెళ్తుంది అనుకుంటే ఆ పంటకి ఆ ఎకరానికి సరిపోయే పరిస్థితి ఉంది. 20 నిమిషాల లోపల 1400 లీటర్లను పంపిణీ చేయడం ద్వారా మొక్కకు సంబంధించిన పోషకాలు అనేటివి సమృద్ధిగా అందుతాయి. రైతు ఆశించిన పెరుగుదలతో పాటు రైతు ఆశించిన దిగుబడిని కూడా సాధించవచ్చు అనడానికి ఇప్పుడు మీ ముందు కనబడుతున్న మొక్కలే నిదర్శనంగా కనబడుతున్నాయి. ఈ విధంగా చేసుకుంటే రైతులకు ఉపయోగపడుతుంది అనేసి అమేయ కృషి వికాస కేంద్రం దీన్ని రైతు సోదరులకి నా తోటి రైతు సమాజానికి అంకితం చేస్తుంది. వ్యక్తిగత శ్రమ అవసరం లేదు, డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయాల్సిన అవసరమూ రాదు.
ఫామ్ పాండ్ మోటార్ ఆధారంగా ఈ విధానంలో ఎరువులను సరఫరా చేస్తున్నారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను అంతే తేలికగా రైతు పరిష్కరించే విధంగా నూతన పద్ధతులను పాటిస్తున్నారు. సత్ఫలితాలను సాధిస్తున్నారు. సేంద్రియ ఎరువులు పొలాలకు వేయడము, పొలాల మీద పిచికారీ చేయాలన్నా, డ్రిప్ ద్వారా పంపించాలన్నా, లేకపోతే వరి పొలాలకు మరల్చాలన్నా కూడా శారీరకంగా ఎక్కువ శ్రమ అవుతుంది. ఒకవేళ మనం పని వాళ్ళనే పెట్టి చేయించాలనుకుంటే ఒక 4-5 కూలీలు ఒక ఎకరానికి కూడా సరిపోవటం లేదు. ఈరోజు 400 రూపాయలు ఒక కూలి మనిషికి అనుకున్నా కూడా ఒక రోజులో దగ్గర 2 నుంచి 2.5 వేల రూపాయలు కేవలం మందులు వేయడానికి ఖర్చు అవుతుంది. ఏ రైతు అయినా కానీ ఆయన యొక్క శ్రమకు ఖర్చు పెట్టడం మొత్తం కూడా ఆయన చేతిలో ఉంటుంది. లాస్ట్కి ధర నిర్ధారించేటప్పుడు మాత్రం ఆయన చేతిలో ఏముండకుండా పోతుంది. దానివల్ల మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఖర్చే కనుక తగ్గించుకునేటట్లయితే మనకు వచ్చేటటువంటి లాభాలు కనపడతాయి. అందుకోసం అని చెప్పేసి మేము ఇప్పుడు మొక్కలకు ఎరువులు అందించడానికి గాను అమేయ కృషి వికాస కేంద్రం తరఫున మేము ఇది తయారు చేశాము. దీనివల్ల బాగా ఉపయోగపడుతుంది. ఒక గంట టైం నడిస్తే కనుక దగ్గర ఒక 5-6 ఎకరాలకు సరిపోయేటటువంటి జీవన ఎరువును మనం అందించడం జరుగుతుంది. ఒక ఇంచు వాటర్ కనుక మనము ఈ ట్యాంక్లోంచి, అంటే 90,000 కెపాసిటీ ఉంది ఈ వాటర్ ట్యాంక్, దాని ద్వారా ఒక ఇంచుకు దగ్గర 1050, 1.5 ఇంచుకు 1400 లీటర్ల వరకు ఎరువుని మనం మొక్కలకు అందివ్వగలుగుతున్నాము. అది పిచికారీ చేయొచ్చు, డ్రిప్ ద్వారా చేయొచ్చు. ఇప్పుడు మేము వాడుతున్నది మొత్తం మైక్రో ట్యూబ్స్ ద్వారా ఒక 10 నిమిషాలు కనుక వాటికి మొక్కలకు అందితే ఆ మొక్కకు సరిపోయినటువంటి ఎరువుని మనం అందించగలుగుతాము. మొత్తం కూడా ఈ మైక్రో ట్యూబ్స్ ఇట్లా ఉంటుంది. దీని ద్వారా డ్రాప్ పడుతుంటుంది. డ్రిప్ ఇరిగేషన్ కంటే కూడా ఇది కొంచెం బెటర్ వేగా మాకు కనపడుతుంది. ఎందుకంటే షార్ట్ టైంలో, తక్కువ సమయంలో మొక్కకు కావాల్సినటువంటి నీరు మనం అందిస్తాము. ఆ తర్వాత మనం ఆపేసుకుంటాము. దానికి ఉన్నటువంటి గేట్ ద్వాల ద్వారా మనం టైం చూసుకొని ఆ మొక్కలకు సంబంధించినటువంటి దాని వయసుకు అనుగుణంగా మనం దానికి ఎరువు ఎంతైతే అందివ్వాలనుకుంటామో అంత ఎరువు అందించడానికి కుదురుతుంది. పశుగ్రాసాలకు దానికి ఏమో రెయిన్ గన్స్ ద్వారా మేము దీన్ని ఇస్తున్నాము. రెయిన్ గన్ ద్వారా దాన్ని షిఫ్ట్ చేసుకుంటూ మనకు ఎంతైతే అవసరం అవుతుందో ఆ టైం ప్రకారం దానికి అందిస్తే సరిపోతుంది. ఆ వరి పొలానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎండ్ క్యాప్ కనుక తీసేస్తే మనము పీవీసీ పైపుల ద్వారా ఇవ్వచ్చు. లేదంటే కాలువల ద్వారా వాటర్ మనము పొలానికి పెట్టే నీటి ద్వారా కూడా దీన్ని మలచడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఆర్థికంగా కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది. కూలీలు దొరకనప్పుడు కూడా మనకి ఇది ఒక మనిషి కూడా ఉండి దగ్గర ఉండి చేసుకోవచ్చు. సకాలంలో కనుక మొక్కలకు ఎరువులు అందడం వల్ల ఆ మొక్కల యొక్క పెరుగుదలలో మనము ఎటువంటి తక్కువ చేసిన వాళ్ళం కాము. అవసరమైన సమయంలో కనుక దానికి మనం పోషకాలు అందిస్తే మొక్కల పెరుగుదల ఈజీగా కరెక్ట్గా ఉంటుంది. మనకు సమయానికి అందడానికి అవకాశం ఉంటుంది. నేటి యువత ఆర్గానిక్ వ్యవసాయం చేయడానికి వస్తురు, కానీ ఇక్కడికి వచ్చినాక ఏమవుతుందంటే అన్ని కల్చర్స్ రెడీ చేసి మొక్కలకు చేతి ధార వేయడం, పంపు ధార వేయడం చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని తట్టుకోలేక ఒక ఎకరాన్ని చేసేస్తారు, మిగతాది చేయలేకపోతున్నారు. ఇలా దానికోసం సింప్లిఫై చేయడానికి మన అమేయ కృషి వికాస కేంద్రం ద్వారా బాలరెడ్డి గారు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. దీని ద్వారా ఒక ఎకరం ఏంది 10 ఎకరాలైనా ఈజీగా చేయగలుగుతున్నాం ఒక సామాన్య రైతు. దీని ద్వారా మన మొక్కలకైతేంది, పశుగ్రాసానికి అయితేంది, మన ఏదైనా కల్చర్ రెడీ చేసుకొని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇదే ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.